ఇలా కంప్యూటర్ టెక్నాలజీని మంచి వాళ్ళ చేతిలో ఉంటే బాగానే ఉంటుంది, ఈవీఎంలో తప్ప అంటలేం. ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళ మీద నమ్మకం లేదు. మీరు ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం ఏం చేయట్లేదు. మీ యొక్క ప్రభుత్వాలను కూల్చుతున్న తీరు, దొంగలను కొండపోయి మీ పార్టీలో మీ దొడ్లో కట్టేసుకుంటున్న తీరు, మీ ఈడీ సిబిఐలను వినియోగిస్తున్నటువంటి తీరు, భయభ్రాంతులకు గురి చేసి అన్ని పార్టీల ఏ పార్టీలను జైల్లో పెట్టిరా మీరు? ఏ పార్టీలను జైల్లో పెట్టిరు మీరు చాలా మోసానికి పాల్పడుతున్నటువంటి మోసగాళ్ళు 2G స్పెక్ట్రమ్ కుంభకోణం పేరు మీద అబద్ధాలు మాట్లాడి అధికారంలోకి వచ్చి మీరు అధికారంలో అదే పేరు చెప్పి కుంభకోణం 2B స్పెక్ట్రమ్ కుంభకోణం అని రాజా కనుముని ఇలా తమిళనాడుకి సంబంధించిన పార్లమెంట్లో మిమ్మల్ని వంగబెట్టి దంచుతూ ఉన్నారు మీరు. అదే సుప్రీంకోర్టు చెప్పింది వాళ్ళు ఎలాంటి తప్పు చేయలేదు, ఎక్కడ కుంభకోణం జరగలేదు. ఆ అబద్ధాలతోనే మీరు అధికారంలోకి వచ్చారు. మీ మీద నమ్మకం లేక, మీరు దుర్మార్గులు కాబట్టి, మీరు ఎంతటి మోసానికైనా పాల్పడతారు కాబట్టి ఇలా అధికారము మీరు ఏం చేయకుండా, ఏ ప్రాజెక్టులు కట్టకుండా, ఉద్యోగాలు లేకుండా ఈ దేశంలో పన్నులేసి గుంజుతూ ఆదాని అంబాయిలలో తిరుగుతూ విదేశ టూర్ల ప్రధానిగా మారిపోయిన ప్రధాని ఈ దేశంలో మళ్ళీ గెలుస్తున్నాడంటే ఎట్లా గెలుస్తున్నాడు? ఎవరిని బతుకులు మార్చడానికి గెలుస్తున్నాడు? ఎవరిని బతుకులు మార్చారు మీరు? ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారు? పీక తినేది తప్ప మీరు పెట్టింది ఏం లేదు కదా.